వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ అనిత గారు, ప్రొఫెసర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వారితో మాట్లాడదాం. అనిత గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది అన్ఫార్చునేట్లీ, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనుకోవచ్చు. సెలబ్రిటీస్ నుంచి నార్మల్ పీపుల్ వరకు అదొక ట్రెండ్ లాగా భావిస్తున్నారు. అంటే పెద్ద పెద్ద వాళ్ళే బయటికి వచ్చి నాకు ఈ ఎఫ్ఐఆర్ ఉంది, ఇందులో తప్పేంటి అనేటప్పటికీ చిన్న చిన్న వాళ్ళు కూడా, అంటే మధ్యతరగతి పీపుల్ అయినా ఎవరైనా నార్మల్ పీపుల్ అది ఒక ఇదిలాగా తీసుకుంటున్నారు. సో మెయిన్ అసలు మనం ఎటుపోతున్నాం సొసైటీ, దీనికి అసలు పురిగొల్పుతున్న వాళ్ళు ఎవరు, రీజన్స్ ఏంటి అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు? ఇప్పుడండి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి ఒక కైండ్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ యువర్ పార్ట్నర్ తోటి వచ్చేది. సో పార్ట్నర్లో మీరు కొన్ని క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, పార్ట్నర్ అవి లేనప్పుడు ఆ ఆ కైండ్ ఆఫ్ సింపతి, ఆ లవ్ మీరు ఏ వ్యక్తి నుంచి అయితే పొందుతారో ఆ వ్యక్తితోటి ఇఫ్ యూ కంటిన్యూ ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటూ పోతే వాళ్ళతో అఫైర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత మీరు మీ లైఫ్ పార్ట్నర్ని పక్కకు పెట్టేయడము, తర్వాత మెస్ చేసుకోవడం, దాని అంతా గందరగోళం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి మన సొసైటీలో ఎక్కువగా పెరగడానికి కారణము ఒక విధంగా లేని ప్రపంచాన్ని చూడాలనుకోవడం, ఊహించుకోవడం, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోవడం. ఓకే, మీరు పెళ్లి చేసుకుంటున్నప్పుడు తెలియదా మీ పార్ట్నర్ ఎలా ఉంటారు, ఆవిడలో ఏం క్వాలిటీస్ ఉన్నాయో అవి చూసే కదా చేసుకున్నారు. రేపు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏవో క్వాలిటీస్ ఎత్తుక్కుంటూ ఇంకో వ్యక్తిలోకి వెళ్ళడానికి కారణం ఏంటి? తప్ప ఎవరి దగ్గర ఉందని ఆలోచిస్తున్నారు. అలాగే ఆవిడో ఆయన ఆలోచిస్తే కదా. సో మీరు ఎక్కడో చూసి ఇది మా హస్బెండ్లో కానీ నా వైఫ్లో కానీ ఉంటే బాగుండు అనుకొని ఆ వ్యక్తి వైపు అట్రాక్ట్ అవుతున్నారు. కానీ మిమ్మల్ని జెన్యూన్గా ఇష్టపడి మీరు మొదటి నుంచి మీ తోడుగా ఉన్న వ్యక్తిని మీరు వదిలేస్తున్నారు. పై అందాలు ఆనందాలు కొంతవరకు సుఖాన్ని ఇస్తాయేమో కానీ జీవితాంతం అన్నవి బాగు చేయవు, అవి టెంపరీ అన్నది మర్చిపోతున్నారు. దానివల్ల మీరు బ్యాడ్ అవుతున్నారు, మీ ఫ్యామిలీ బ్యాడ్ అవుతుంది. మిమ్మల్ని నమ్మి మీతో వచ్చిన వ్యక్తులు వెదర్ భార్యో భర్తో వాళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు. ఒక అద్దం ఉంది, దాని అందంగా ఉంది, రాయేసి కొడితే క్రాక్ వస్తుంది. మీరు ఏం చేసినా దాన్ని అతికించలేరు, ఆ క్రాక్ ఎప్పుడు ఉంటుంది. మీరు ఒక్కసారి మీ వైఫ్ మైండ్లో ఆ సీడ్ నాటారనుకోండి, నాకు ఇంకొకరితో రిలేషన్ ఉందని, ఆవిడ మీరు ఎంత అర్థం చేసుకున్నా కూడా తర్వాత మీ లైఫ్లో వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయినా కూడా ఆమె జీవితాంతం దాంతో బాధపడాల్సింది, ఆయన కూడా జీవితాంతం దాంతో బాధపడాల్సింది. ఆ మచ్చ చెరకదు. సో అట్లాంటి మచ్చలు రానియకుండా ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. మార్పు అనేది సహజమని, ఎప్పుడూ జీవితం ఒకలాగా ఉండదని ఒక అండర్స్టాండింగ్ ప్రతి ఒక్కరిలో రావాలి. మీ వయసుకు తగ్గ పనులు చేయాలన్న ఆలోచన కూడా రావాలి. మీరు పెద్దవాళ్ళు అయ్యండి 4-5 అఫైర్లు పెట్టుకొని మీ పిల్లలు మాత్రం పద్ధతిగా ఉండి మీరు చేసిన అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారండి? మీ పిల్లలు రేపు మీరు చేసిన మిస్టేక్ పెళ్ళికి ముందే చేయరనడానికి గ్యారంటీ ఏంటి? పెళ్ళయ్యాక మీరు చేసే లేని తప్పు పెళ్ళికి ముందు మేము చేస్తే తప్పేంటి అని అడిగితే మీరు సమాధానం ఏం చెప్తారు కదా. సో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది అసలు రాకూడదు. ఒక మంచి ఫ్యామిలీలో అట్లాంటి మాటలే రాకూడదు. దురదృష్టమో ఈ సీరియళ్ళలో అవి ఎక్కువగా చూపిస్తుంటారు. అవి చూసి సమాజంలో వస్తున్నాయన్న సంఘటనలు కూడా మనం చాలా వరకు చూస్తాం. సమాజంలో ఉన్నాయి కాబట్టి మేము చూపిస్తున్నాం అన్నమాట వాళ్ళు కూడా అంటుండొచ్చు. కానీ అవి సమాజంలోకి రాకుండా ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఆ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేస్తారనేది చూపించాలి కదా. నమ్మే కదా మనం ఒక బంధంలోకి దిగింది. ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. టైం డ్యూరేషన్లో మ్యారేజ్ తర్వాత ఆడవాళ్ళ పరిస్థితులు ఇలా మారుతాయి. వాళ్ళ ఒకప్పుడున్న బ్యూటీ వాళ్ళకి ఇప్పుడు ఉండకపోయినంత మాత్రాన ఆమె నా కోసం ఎంత సాక్రిఫైస్ చేసింది, తన ఫ్యామిలీని వదులుకొని వచ్చింది, నాతో తన జీవితాన్ని ఇచ్చేసింది, నాకు 2 పిల్లల్ని ఇచ్చింది, వాళ్ళని నేను చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది, అంతా వదిలేసుకొని ఇంటి పేరు మార్చేసుకుని వచ్చిన భార్యని నువ్వు ఇవాళ మంచిది అనిపించట్లేదు, ఇంకెవరో మంచిగా అందంగా కనపడిన వ్యక్తి నీ జీవితంలో భాగస్వామి. సో ఇవన్నీ ఏమైపోతాయంటే మీ క్యారెక్టర్ని డిసైడ్ చేసేస్తాయి. అక్కడ మీ భార్య ఏం కోల్పోలేదు. మేబీ జీవితాంతం నమ్ముకున్న భర్తను పోగొట్టుకుంది, లేదా భర్త అయితే భార్యను పోగొట్టుకున్నారు. కానీ మీరు మీ ఐడెంటిటీ పోగొట్టుకుంటున్నారనే విషయం పోతున్నా. మీ ముందు మీరు ఎన్ని అఫైర్లు పెట్టుకుని మీరు గొప్ప వ్యక్తి అనుకోండి, సెలబ్రిటీ విషయాలు అనుకోండి, వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి మనం మాట్లాడుకుంటాం. బయటకు ఎవరు ఓపెన్గా మాట్లాడరు. ఎవరైనా ఓపెన్గా మాట్లాడినా కూడా వీళ్ళు లెక్క చేయరు. కానీ మామూలు వ్యక్తుల విషయంలో అయితే క్యారెక్టరైజేషన్ పోయింది కదా. మీకు ఒక సమాజంలో ఒక గౌరవం ఉందా? అసలు మిమ్మల్ని భక్తిగా కూడా ఆలోచిస్తారా? మీది అవసరాలు ఉంటే పనులు చేసుకుని పోతారేమో కానీ మిమ్మల్ని ఒక మనిషిలాగా కూడా లెక్క చేయరు. మీకు ఆపద వస్తే మీరు తాళి కట్టిన భార్య మీకు తోడొస్తుంది తప్పించి మిగతా వాళ్ళు రారు.
మీరు ఎంత మోసం చేసినా కొంతమంది ఆడవాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి, మేము ఉంటామండి, ఆయన దేవుడు అని అనుకునే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఇప్పుడు ఉన్నారు కూడా ఇంకా. సో అలాంటి వాళ్ళని మీరు వాళ్ళకి తెలియదు కదా అని ఇలాంటివన్నీ, బహుశా నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కోవిడ్ టైంలో ఇట్లాంటివి చాలా బయటకు వచ్చాయి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్. ఎందుకంటే కలవడానికి లేకుండా ఇలాంటి చాలా మంది బయటపడిపోయినాయి, చాలా విషయాలు బయటపడిపోయాయి. అప్పుడు అది చాలా మందికి అర్థమైంది. సో ఇంత ఇదిగా ఉన్నారా బయట సమాజంలో వ్యక్తులు, లేని దాన్ని కోరుకోవడం, మనది కాని దానికోసం ఆశించడం, మనకు అవసరం లేని దానికోసం పాకులాడడం, ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మేడం ఇది సెన్సిటివ్ టాపికే, బట్ అందరికీ అవగాహన ఉండాల్సింది. ఇప్పుడు తెలుసో తెలియకో ఒక హస్బెండ్ కానీ ఒక వైఫ్ కానీ అలాంటి దారి తప్పుతున్నారు అని అనిపించినప్పుడు ఒక వైఫ్గా తను ఎట్లా సరి చేసుకోవాలి, లేదంటే ఒక హస్బెండ్గా, ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు వివాహ వ్యవస్థ కూలిపోవద్దు కాబట్టి తప్పులు ఎక్కడైనా జరగవచ్చు. ఒక వైఫ్గా హస్బెండ్గా వాళ్ళు ఎలా దాన్ని మళ్ళీ మంచి దారిలో పెట్టుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఎలా ఆలోచించాలి ఆ సిచ్యువేషన్ని? అంటే ఒకటండి, ఇప్పుడు ఎవరైతే తప్పు చేస్తున్నారో మేము తప్పు చేస్తున్నామని ఎవరు అన్నారు. అవును, అది తప్పు అని ఎదుటోడు తెలుస్తుంది తప్పించి వాళ్ళకి తెలియదు. అవును, ఆ తప్పు వల్ల వాళ్ళు ఎప్పుడైతే బాధపడతారో అప్పుడు అరే నేను తప్పు చేశానని ఫీల్ అవుతారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేస్తే ఈ వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు మంచి కోరే వాళ్ళైతే అది వాళ్ళు ఎంత బాధపడినా కూడా చెప్పాలి. ఇవాళ ఎలా అయిపోయిందంటే చేస్తున్నాడని నలుగురికి వెళ్ళి ప్రచారం చేయడం తప్పించి వాళ్ళని ఆపేవాళ్ళు లేరు. అవును, అంతా నష్టం జరిగిపోయిన తర్వాత నవ్వే వాళ్ళు తప్పించి ఇంకెవరు లేరు. అవును, ఆ సమాజం ఉండడం వల్ల ఇలాంటి తప్పులు కరెక్ట్ అవ్వట్లేదు. అవును, అవి మేజర్ లెవెల్ ఒకరినొకరు చంపుకునే రేంజ్ వరకు కూడా వెళ్ళిపోతుంది. అంటే కొన్నిసార్లు చెప్పినా మనం చెడవడం ఎందుకన్నా కూడా వదిలేస్తున్నారు. కొంతమంది ఇంకా వాళ్ళకే సపోర్ట్ చేయడం లాంటివి కూడా చేస్తారు, ఎంకరేజ్ చేస్తున్నారు. అలా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ తప్పుకి ఇంకొక తప్పు యాడ్ అవ్వడం ఎక్కడ అంటే చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పకపోవడం. ఈ చెప్పగలగాలి వాళ్ళు తప్పమ్మా అది కాదు, నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నన్ను చెడ్డగా అనుకున్నా కూడా ఇది తప్పు చేయకూడదు అని చెప్పాలి. రేపు చేజారిపోయిన తర్వాత జీవితము మీరు ఎంత వెనక్కి వెళ్ళి టైంని ఎలా తీసుకురాగలరండి? ఇది కామన్ విషయం కదా. నీది కాని దాని మీద నీకు ఆశ ఎందుకు? అది జెన్యూన్ అయితే నువ్వు ఎంతైనా ప్రయత్నం చేయొచ్చు, జెన్యూన్ కాని దాని గురించి నువ్వు ఆశించకూడదు. ఇది లేదు. సినిమాల్లో ఎట్లా చూపిస్తారు, నేను ఇష్టపడ్డాను ఏమైనా కానీ నలుగురిని తన్నేసైనా ఆ పిల్లల్ని పెళ్లి చేసేసుకుంటారు. వాళ్ళు చేసుకున్న తర్వాత మళ్ళీ అదే సినిమాలో హీరో ఇంకో అమ్మాయిని కూడా ఇష్టపడినట్టుగా చూపిస్తుంటారు. సినిమాల్లోనే అది ప్రొజెక్షన్ చేసి అదే హీరోయిజం అయిపోతున్నప్పుడు మామూలు వాళ్ళు ఎందుకు తీసుకోరు కదా. సో ఇలాంటి అవగాహన సదస్సులు కానీ డిస్కషన్స్ కానీ జనాల్లోకి తీసుకెళ్ళాలి. దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు కాకుండా చుట్టూ ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఈ ఎఫెక్ట్ పిల్లల మీద ఎలా పడుతుంది, ఈ ఎఫెక్ట్ తల్లిదండ్రుల మీద ఎలా పడుతుంది, నువ్వు ఇంకొకరితో వెళ్ళిపోతే ఆ భార్య ఎంత బాధపడుతుంది, ఆమె జీవితం అంతా ఎలా బాధపడుతుంది, తల్లిదండ్రులు అరే కోడలు ఇలా అయిపోయింది, పిల్లలు ఎలా అయిపోయారు, కొడుకలా అయిపోయారు, ఒక ఫ్యామిలీ రూట్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. వాళ్ళకి అది అనిపించదు. వాళ్ళకేముంటుంది, నేను చేస్తుంది కరెక్టే, వీళ్ళందరూ ఎట్లయినా పోనీ, వాళ్ళే తప్పు. అది ఎందుకంటే వాళ్ళు దేర్ ఇన్ దట్ మెంటల్ స్టేజ్, యూ అండర్స్టాండ్. నువ్వు ఆ మెంటల్ స్టేజ్కి ఇంకా యాడ్ చేస్తూ దాన్ని ఎక్కువ ప్రచారం చేస్తూ యాజ్ ఎ వైఫ్ మీరు కూడా దాన్ని ప్రచారం చేస్తూ ఇలాంటోడు అని మాట్లాడుతూ ఎక్కువగా ఇది చేసే 10 మందిలోకి తీసుకొస్తే తర్వాత సాల్వ్ చేయడానికి కష్టమైపోతుంది. మీకు ఆ మనిషి మంచివాడు, అతను వెనక్కి రాగలడు, అతను మళ్ళీ తీసుకురాగలము అనుకుంటే గనక మీరు పాజిటివ్గా చేయాలి. అతను ఏ విధంగా ఇందులోంచి తీసుకురావాలని ఎవరైతే తను వెళ్ళిపోతున్నారో వాళ్ళతో వెనక్కి తీసుకురావడానికి ట్రై చేయాలి తప్పించి వెళ్ళిపోతున్నారనే విషయాన్ని ఎక్కువ ప్రచారం చేసుకుని అతన్ని చెడ్డ చేసి మీరు చెడ్డ అయ్యి మీకు లైఫ్ లేకుండా అతనికి లైఫ్ లేకుండా అయిపోతుంది. రేపు మీరు ఇద్దరు ఎంత కలిసి ఉన్నా కూడా నేను ఇందాక అన్నట్టు ఒక అద్దానికి ఒక క్రాక్ లాగానే ఉంటుంది. అది ఎప్పటికీ ఒక బాధని, లైఫ్ లాంగ్ బాధ అది. సో ఇలాంటి తప్పులు చేయకుండా ఉండడమే చాలా ఉత్తమం. ఎందుకంటే ఒకటి ఫస్ట్ స్టేజ్ మ్యారీడ్ కపుల్ అవ్వాలనుకునే వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కమిట్ అయ్యామా ఇంకా లైఫ్ లాంగ్ ఎన్ని చేంజెస్ వచ్చినా ఎన్ని హర్డిల్స్ వచ్చినా వీ హ్యావ్ టు స్టాండ్ బై. ఎందుకంటే కష్టాలు రాకుండా అయితే ఉండవు, మనం మనుషులమే, ఎదురు దెబ్బలు రాకుండా ఉండవు, ఇలాంటి వ్యక్తులు జీవితంలో రాకుండా ఉండరు. కొంతసేపు ఆ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మళ్ళీ ఓవర్కమ్ అవ్వగలిగే మెంటల్ స్టేజ్కి రావాలి. అట్లీస్ట్ ఒక పార్ట్నర్కైనా ఆ కెపాసిటీ ఉందనుకోండి, ఇంకో పార్ట్నర్ లాక్ రాగలరు. ఇద్దరు అలాగే అనుకోండి మునిగిపోతారు. అలాంటి ఫ్యామిలీస్ ఎక్కువ ఉండడం వల్ల ఇవాళ ఈ పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అండి.